హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేరళ. సో ఇప్పుడైతే నేను వచ్చేసాను నా ఇంటర్ ఫ్రెండ్ అఖిల్ వాళ్ళ ఇంటికి. సో ఇది వచ్చేసి పునలూరు అనే ప్లేస్కి ఒక 4 to 5 kilometers దూరంలో అయితే ఉంటుంది. సో ఇది అఖిల్ వాళ్ళ హౌస్. సో ఇప్పుడే ఒకసారి అఖిల్ని అయితే పరిచయం చేస్తాను. లైక్ నైట్ అంటే రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ మార్నింగ్ 3:34 అయితే అయిపోయింది. ఇంటికి వచ్చే వరకు, పడుకునే వరకు ఇంకా 4:30. సో ఇప్పుడే లేచి రెడీ అయ్యి కిందికి వచ్చాము. సో ఆంటీ అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. గాయస్, మా కోసం అయితే ఆంటీ దోశ ప్రిపేర్ చేశారు. సో దోశ తినేసి అయితే బయలుదేరుతాం. సో అఖిల్ ఏంటి సంగతులు, లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అయితే నేను అఖిల్ సరదాగా వాళ్ళ కాలనీ చూడడానికి అయితే బయటికి వచ్చాము. సో వాళ్ళ విలేజ్. సో అఖిల్ నేను ఇంటర్లో క్లాస్మేట్స్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్. సో కలిసి అయితే ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 5 years అయితే అవుతుంది. అండ్ అప్పుడు నేను రెగ్యులర్గా అఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. రెగ్యులర్గా ఆంటీ ఫుడ్ చాలా సూపర్గా ఉంటుంది. సో రెగ్యులర్గా కాలేజ్ బంక్ కొట్టినప్పుడు కానీ సో అప్పుడప్పుడు అయితే వెళ్ళేది వాళ్ళ ఇంటికి. సో అప్పుడు 10 years బ్యాక్ ఆంటీ చేతితో ఫుడ్ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. సో లైక్ సేమ్. ఇంకా అఖిల్ చెప్పాలి, ఏం చెప్పాలి? సిగ్గుపడుతున్నావా? సిగ్గేం లేదు, ఇప్పుడే స్టార్ట్ అంతే అంటావా? సో ఒక్కసారి అఖిల్ వాళ్ళ విలేజ్ మీకు కూడా చూపిస్తాను, చూడండి. అలా నేను యాక్చువల్గా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కేరళకు వచ్చా. సో ట్రావెలింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ వే చాలా సూపర్గా జరుగుతాయి. సో ఇదైతే కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అఖిల్ వాళ్ళ ఇంటికి. సో ఎందుకు వచ్చాను అంటే ఇప్పుడు ఓనం ఉంది కదా August 8th, దానికోసం. సో గాయస్, మనం హైదరాబాద్లో రేర్గా చూసే ఆర్కిడ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడైతే కుప్పలుగా ఉన్నాయి కేరళలో. సో చూసినట్టయితే ఇవన్నీ కూడా ఆర్కిడ్సే. సో ఇవన్నీ కూడా కొంచెం వెరైటీ ఆఫ్ ఆర్కిడ్స్ అండ్ బ్రహ్మ కమలం అవన్నీ ఉన్నాయి. సో ఇదే అఖిల్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. సో ఓనం ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ బిజీలో అయితే ఉన్నారు. అఖిల్ వాళ్ళ ప్లేస్ నుంచి అయితే మేము పున్ననూరు అనే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. పునలూరు. సో ఇది వచ్చేసి కర్వాలూరు. ఈ నేమ్స్ అయితే రావు. సో ఇటు సైడ్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా అంటే ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్లో పెట్టండి ఒకసారి. సో ఇవన్నీ కూడా స్ట్రీట్స్ ఆఫ్ కేరళ. సో ఇప్పుడు ఈ రోడ్ స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు శివకాశి, మళ్ళీ రాజపాలెం, తెంగాశి అన్ని విలేజెస్కి అయితే వెళ్తుంది. సో శివకాశి, రాజపాలెం దగ్గరలోకి అయితే నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళున్నాను నా కార్లోనే. ఐ థింక్ ఇదే రోడ్లో వెళ్ళుంటా అప్పుడు. ఇక్కడ పున్నలూరు అనేది ఒక పెద్ద టౌన్. చూస్తున్నారు కదా, అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంటాయి లొకేషన్స్. ఒట్టినే అనలేదు గాడ్స్ ఓన్ సిటీ అని. అండ్ గాయస్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లైక్ అఖిల్ వాళ్ళ మదర్ది 60th బర్త్డే. సో ఆ బర్త్డే ఈవెంట్ కూడా ఈరోజు ఫ్యామిలీ గెట్ టుగెదర్లోనే సెలబ్రేట్ చేస్తున్నారు. సో లైక్ అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే లైక్ ప్రతి ఈవెంట్లో ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఒక 50 to 60 members ప్రతి ఒక్కరు అయితే మ్యాక్సిమం గ్యాదర్ అవుతారు. సో జస్ట్ ఇప్పుడే కేక్ కటింగ్ అయితే అవుతుంది. అండ్ కేక్ కటింగ్ తర్వాత అయితే లంచ్, అండ్ దెన్ బయటికి వెళ్ళాలి. లెట్స్ సీ. కార్ అయిపోయింది, బస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అఖిల్ యాక్టివాలో అయితే వాళ్ళ ప్లేస్ని అయితే చుట్టుముట్ట పెట్టడానికి అయితే తిరుగుతున్నాము. సో చిన్న వాటర్ ఫాల్ ఏదైతే ఉంది ఇక్కడ పక్కకి. సో దాని వెళ్తున్నాం. పక్కకి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం ఒకసారి. బట్ చుట్టూ లొకేషన్ అయితే రియల్లీ చెప్తున్నా క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది. నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఇల్లు కూడా చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు ఇక్కడ.
చూస్తున్నారు కదా ప్లేస్ ఎంత అమేజింగ్ అండ్ క్రేజీగా ఉందో. అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే కేరళ మొత్తం కూడా మనకి ఇదే ఉంటుంది. సో ఒక్కసారి ఈ బ్రిడ్జ్ కింద చూడండి. సో కింద అరటి తోట అవన్నీ ఉన్నాయి. నేను డైరెక్ట్ మీకు చూపిస్తాను. సో కింద అంతా కూడా అరటి తోట ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి అయితే డ్రోన్ ఎగిరేసి చూద్దాం ఇక్కడ ఎట్లా వస్తుందో. సూపర్బ్ అంటే సూపర్గా వస్తుంది. సో ఓనం సెలబ్రేషన్స్ భాగంలో ఓనం లంచ్ అయితే చేస్తున్నాం ఈరోజు. డిఫరెంట్గా ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 20 ఐటమ్స్ అయితే చేస్తారు ఇందులో. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా. వస్తున్నా 1 సెకండ్. సో ఓనం స్పెషల్ లంచ్. ఇవాళ మమ్మీది 60th బర్త్డే. సో స్పెషల్ లంచ్ సద్య ఓనం సద్య సెకండ్ టైం. ఫ్రెండ్స్ ఇప్పుడే కొలం సిటీకి అయితే వచ్చాము. సో కొల్లం సిటీ చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఫెస్టివల్ మోడ్లో అయితే ఉంది. సో అమర్జ్యోతి సిల్క్స్ అంట. అని ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపించేది అయితే ఉందో అది ఫేమస్ వినాయక్ టెంపుల్ కొచ్చిలో. సో చాలా ఫేమస్ వినాయక స్వామి టెంపుల్ ఇది. అయ్యప్ప అండ్ వినాయక స్వామి టెంపుల్. జస్ట్ కొల్లం అయితే ఒక రౌండ్ వేసుకొని చిన్న షాపింగ్, అంటే రేపు ఓనంకి చిన్న షాపింగ్ అయితే చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే ఇప్పుడు బీచ్ సైడ్ వెళ్తున్నాం. జస్ట్ కొంచెం సేపు అక్కడ స్పెండ్ చేద్దామని. సో బీచ్ సైడ్ వెళ్ళి అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి దాని తర్వాత షాపింగ్ చేసుకొని విల్ గో బ్యాక్ టు అఖిల్స్ హౌస్. గాయస్ ఇప్పుడే కొల్లం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. చూస్తున్నారు కదా కొల్లం జంక్షన్. సో ట్రైన్ సౌండ్ కూడా వచ్చింది. ఇప్పుడే ట్రైన్ అయితే వెళ్తుంది. సో మాకు ఇక్కడే ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే కనిపించింది, దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే కనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనం అప్పం పరోటా కూడా. గాయ్స్ ఇప్పుడే ఇక్కడ కొల్లంలో అయితే ఒక చిన్న ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ లోకల్ ఫుడ్ అయిన అప్పం అండ్ పరోటా అయితే టేస్ట్ చేస్తున్నాం. ఆర్డర్ ఇచ్చాం, రావాలి. ఫుడ్ అయితే వచ్చేసి టేస్ట్ చేస్తాం, ఎలా ఉందో చెప్తా. సో ఇక్కడే కేరళ మొత్తం మీరు ఎక్కడ వెళ్ళినా
సో మనకి ఫ్లేవర్డ్ హాట్ వాటర్ అయితే సర్వ్ చేస్తారు వాళ్ళు. రెగ్యులర్ మినరల్ వాటర్ ఇవన్నీ ఉండవు. సో నార్మల్గా ఇక్కడ లోకల్లో దొరికే వాటర్ని హీట్ చేసి అయితే ఇస్తారు. సో ఫుడ్ అయితే చూద్దాం ఎలా ఉంది. ఓకే రైట్ గైస్, కేరళ స్టైల్ అప్పం అండ్ పరోటా అయితే వచ్చేసి టేస్ట్ చేసి అయితే చెప్తాను ఎలా ఉందో. చికెన్ అప్పం అంతా వెళ్ళాం. మనమైతే కొచ్చి లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ చీకటి అయితే అయిపోయింది కాబట్టి ఏం కనిపించట్లేదు. ఇదే కొచ్చి లైట్ హౌస్. సో మనకు ముందు కనిపించేదంతా కూడా బీచ్ అవన్నీ ఉన్నాయి. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళి అయితే వస్తాం. సో గాయస్, చూస్తున్నారు కదా కేరళలో ఓనం సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా అవుతున్నాయో. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోకుండా రేపటి వీడియో కూడా చూడండి.